శుక్రుని కొడుకులు ప్రహ్లాదుని గురువులు అయిన చండు అమర్కులు ఈ విధంగా అంటున్నారు. వీడు దానవరాజుకు శత్రువే కాని కొడుకు కాడు. రాక్షస వంశమనే చందనవనంలో ఇతడు ముళ్ళ చెట్టులా పుట్టాడు. ఎప్పుడు చూసినా రాక్షస కులాంతకుడైన విష్ణువునే స్తోత్రం చేస్తూ ఉంటాడు. దండిస్తే తప్ప చదువుకు పనికిరాడు. దానవరాజా, మేము ఈ పిల్లవాడిని ఇక మా నైపుణ్యమంతా చూపి దండించి రకరకాల మార్గాలలో బెదిరిస్తూ ధర్మార్థ కామాల గురించి చెప్తూ చదివిస్తాం. నీ పాదాల మీద ఒట్టు అని చెప్పి రాజు వద్ద నుండి తీసుకుని పోయారు. ఆ గురువులు ప్రహ్లాదునికి సామదాన భేద దండోపాయాలు 4 సంపూర్ణంగా బోధించి నీతిశాస్త్రంలో పండితుడయ్యాడని నమ్మి నిశ్చయించుకుని తల్లికి తెలియజేశారు. ఆ తల్లి అలంకరించగా కులదీపకులైన ప్రహ్లాదుని చూచి గురువు ఇలా అన్నాడు: త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్లప్పకుమన్న నేడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మున్ చెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్ విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్. నాయనా, మా మతాన్ని తారుమారు చేయకు. దీర్ఘములైన త్రివర్గ పాఠాలను చెప్పడంలో తప్పు చేయకు. ఈరోజు రాక్షసరాజు ఎదుట మేము చెప్పినవే గాని మరింకా శత్రువుల నీతులను చెప్పకు. దుష్టమైన విష్ణుని చరిత్ర కథలలోని అర్థాలను విప్పకు. జయ శ్రీకృష్ణ.